క్రీజులో ఉన్నంతసేపు టీజింగే. అసలు ఆట ఆడనిస్తే కదా, బ్యాట్ చేతికి అందుకుంటే చాలు ఏదో ఒకటి అనేసి నీరుగారు చేయడమే. ఎలాగోలాగా బంతిని ఫేస్ చేద్దామంటే వేసేవన్నీ బౌన్సర్లాయే, అటు ఇటు అయితే గాయాల పాలే. ఇలా ఇన్నింగ్స్ ఆశాంతం నిట్టూర్పులతోనే గడిచిపోయేది. పైగా అవతల జట్టు చాలా బలమైంది, బాహుబలి రేంజ్లో హైప్ ఉన్నది. అందుకే రాహుల్ గాంధీ పొలిటికల్ జర్నీ నిన్నటిదాకా సోసోగానే నడిచింది. గాంధీ ఫ్యామిలీకి ఇతడు సరైనోడేనా అనే డౌట్లు పుట్టించింది. కానీ ఇదంతా గతం. వర్తమానం మారింది. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీయే ఆశారేఖ, రేపటి భవిష్యత్తుకు దిక్సూచి. సొట్టబుగ్గల చిన్నోడు ఈసారి కసి తీరా శతక్కొట్టాడు. కాంగ్రెస్ పార్టీ స్కోరును 100కు చేర్చాడు. అప్పుడేమో గడబిడ కాంతి. आपके अंदर मेरे लिए नफरत है, आपके अंदर मेरे लिए गुस्सा है, आपके लिए मैं पप्पू हूँ, आपके लिए मैं अलग अलग गाली दे सकते हो. ఇప్పుడు మోదీకి సరిజోడి. పప్పు పప్పు అన్నారు, ప్రధాని రేసులో నిలబెట్టారు. గాంధీ ఫ్యామిలీలో సరైనోడు, ఇండి కూటమికి బలమైనోడు ఇతడేనా? పడుతూ లేస్తూ పరాభవాల్ని దిగమింగుకుంటూ ఒక్కో ఓటమి నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటూ ఢిల్లీ నుంచి గల్లీలోకొచ్చి నడుస్తూ నడుస్తూ నడుస్తున్న బహుదూరపు బాటసారికి బిగ్ బ్రేక్ ఇచ్చేశాయి తాజా సార్వత్రిక ఎన్నికలు. 2014, 2019 కంటే మెరుగైన ఫలితాలు సాధించి స్కోర్ను 100 మార్కును టచ్ చేయించి కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజాన్నిచ్చిన క్రెడిట్ ఆ ఒక్కడికే సొంతమని రాహుల్ గాంధీకి ఎనలేని ఎలివేషన్స్ ఇస్తున్నాయి ఇండియన్ పొలిటికల్ సర్కిల్స్. ఇంటర్నేషనల్ మీడియా సైతం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రాహుల్ గాంధీకి పాజిటివ్ కవరేజ్ ఇస్తోంది. ప్రధాని రేసులో రాహుల్ గాంధీ అనే మాట గతంలో కూడా వినిపించినా ఈసారి అంతకు మించిన కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీలో. Passed unanimously. CWC unanimously requested Sri Rahul Gandhi ji to take the leader of the opposition position in Lok Sabha. All the participants unanimously put up their views on this issue. కొత్తగా ఏర్పడబోయే 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నిక లాంఛనమే. అపోజిషన్ బెంచ్ మొత్తాన్ని లీడ్ చేసే అరుదైన అవకాశం రాహుల్కే దక్కబోతోంది. ఢిల్లీలోని హోటల్ అశోకలో జరిగిన సిడబ్ల్యూసి సమావేశం రాహుల్కే జై కొట్టింది. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలందరి సమక్షంలో జరిగిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి విపక్ష నేతగా నువ్వే అంటూ బంతిని రాహుల్ కోర్టులోకి జరిపింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. 2014, 2019 ఎన్నికల్లో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ సాధించిన సీట్లు సాంకేతికంగా సరిపోకపోవడంతో ప్రతిపక్ష నేత హోదాకు దూరమైంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే, అధీర్ రంజన్ చౌదరి వ్యవహరించారు. ఇప్పుడు 10% మించి సీట్లను పొందిన కాంగ్రెస్ పార్టీకి 10 ఏళ్లలో తొలిసారిగా ప్రతిపక్ష నేత హోదా దక్కింది. ఆ కుర్చీ నీదే అంటూ రాహుల్ పేరును డిసైడ్ చేసింది సిడబ్ల్యూసి. నాకు కొంచెం టైం కావాలి, ఆలోచించి నిర్ణయం చెబుతానన్న రాహుల్ గాంధీ భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని టేకప్ చేస్తారా లేదా అనే చర్చ మొదలైంది. కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో అపోజిషన్ లీడర్ రాహుల్ ఛార్జ్ తీసుకునే అవకాశమే ఖచ్చితంగా ఉంది. సో మోదీ వర్సెస్ రాహుల్, కేర్ ఆఫ్ లోక్సభ, అపురూప దృశ్యం రిపీట్ అన్నమాట. గతంతో పోలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ప్రొఫైల్ మారింది. మునుపటి కంటే గౌరవప్రదమైన పొలిటికల్ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు రాహుల్ గాంధీ. విజయాల్లో స్ట్రైక్ రేట్ కూడా పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీకి పగ్గాలు దొరికితే
రాబోయే 5 ఏళ్లు లోక్సభ సమయం మంచి కమర్షియల్ సినిమాను తలపించవచ్చని, రాహుల్ గాంధీ చరిష్మా ఇంకా పెరగొచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే గతంలో దేశవ్యాప్తంగా మోదీ భావజాలాన్ని గట్టిగా ఎదుర్కొన్న ట్రాక్ రికార్డు కూడా రాహుల్ గాంధీకే ఉంది. బీజేపీ పాటిస్తున్న క్రోనీ క్యాపిటలిజాన్ని, అదానీ ఫ్యాక్టర్ని నిలదీసి గట్టోడే అనిపించాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఆ పదును ఇంకా పెంచి ప్రధాని కుర్చీని ఇరకాటంలో పెట్టొచ్చన్నది విశ్లేషకుల అంచనా. అటు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితం తరువాత లోక్సభలో కాంగ్రెస్ పార్టీ నంబర్ 99 దగ్గరే ఆగిపోయింది. కానీ మహారాష్ట్ర సాంగ్లీ నుంచి గెలిచిన విశాల్ పాటిల్ హస్తం పార్టీలో చేరడంతో ఆ స్కోర్ 100కు చేరింది. మాజీ సీఎం వసంత్ దాదా మనవడు విశాల్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో రెబల్ గా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో హస్తం పార్టీ స్కోర్ 100కు చేరింది. 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ట్రిపుల్ డిజిట్ ని టచ్ చేసింది. ఇది రాహుల్ గాంధీ దాటొచ్చిన మరో మైలురాయి. తప్పకుండా రాహుల్ గాంధీ గారికి సలహాదారుల ద్వారా ఎక్కువ ఇమేజ్ రావటం, ఫోటో ఆపర్చునిటీస్ తీసుకోవటం, ప్రజలకు పనిచేస్తున్నట్టుగా కనపడటం, వేరే సీన్స్ తీసుకోవటం బాగా ఉపయోగించుకున్నారు. అది పనిచేస్తాను. అది ఇతర దేశాల్లో కూడా పనిచేసేది. అది యాక్చువల్గా యాక్షన్ కంటే ఇమేజ్, ఫోటో ఆపర్చునిటీస్ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తాయి. ఒక రకంగా నరేంద్ర మోడీ దానికి విశేషంగా వాడుకున్నారని చెప్తే రాహుల్ గాంధీ గారు కూడా ఆ పనే చేస్తున్నారు. సో రాబోయే పోటీ ఏంటంటే యాక్చువల్ ఇష్యూస్ మీద పోటీ జరుగుతుందా, ఇమేజినరీ ఇష్యూస్ మీద పోటీ జరుగుతుందా మనం చెప్పలేం. ఇదే టైంలో కాంగ్రెస్ ఇలాఖాను మురిపించే గుడ్ న్యూస్ మరొకటి. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్. వార్తాపత్రికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనల్ని ప్రశ్నిస్తూ కర్ణాటక బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లో బెంగళూరు స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. సహా నిందితుడిగా ఉన్న రాహుల్ గాంధీకి ఈ కేసులో బెయిల్ దొరికింది. ఇలా పార్టీ లోపల వెలుపల వ్యక్తిగతంగా రాజకీయ పరంగా ఢక్కా ముక్కీలు తింటూ ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎదురీతలో నెగ్గుకుంటూ వచ్చిన రాహుల్ గాంధీ ఇప్పటికీ మంచి మలుపు దగ్గరకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, కాంగ్రెస్ లీడ్ చేస్తున్న ఇండీ కూటమికి కూడా ఒక ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు రాహుల్. అంతకంటే ముఖ్యంగా ఎదురుగా ఉన్న అధికార పక్షం ఎన్డీఏకి, ప్రధానిగా 3వ ప్రమాణం చేయబోతున్న నరేంద్ర మోదీకి కొరకరాని కొయ్యగా మారబోతున్నారు కాంగ్రెస్ పార్టీ రాకుమారుడు రాహుల్ గాంధీ. పార్లమెంట్లో నెక్స్ట్ ఇన్నింగ్స్ కోసం గట్టిగానే ప్యాడ్లు కట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ. కానీ సభ లోపల వెలుపల మోదీ జట్టును ఢీకొట్టి నిలబడాలి అంటే అంత ఈజీగా అయ్యే పనేనా అంటే వై నాట్ అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నిన్నటిదాకా ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క. కాంగ్రెస్ పార్టీ నంబర్లో మాత్రమే పెరగలేదు, రాహుల్ గాంధీ మనోధైర్యం కూడా రెట్టింపైంది అంటుంది. అదే ఇప్పుడు అధికార పక్షాన్ని ఆలోచనలో పడేస్తోందా? లోక్సభలో మోదీ వర్సెస్ రాహుల్ ఈ పోటీలో ఎవరి డామినేషన్లు ఎంత మాత్రం? 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు. గాయపడ్డ సింహం నుంచొచ్చే ఊపిరి గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. కాచుకో అంటూ మోదీ బెటాలియన్ కి సవాల్ విసురుతోంది కాంగ్రెస్ పార్టీ. మేరే పాస్ రాహుల్ హై అంటూ గతపు గాయాలతో గట్టిపడి రాటుదేలిన రాహుల్ కటౌట్ ని చూపిస్తోంది హస్తం పార్టీ. ఎస్, ఈ 10 ఏళ్లలో రాహుల్ గాంధీ చవిచూడని పరాభవం లేదు. మోదీకి ఎదురొట్టి ఆయన చేసిన పోరాటంలో అడుగడుగునా గాయాలే. కానీ పడ్డారు, లేచారు, మళ్లీ పడ్డారు, మళ్లీ లేచి నిలబడ్డారు. గాంధీ కుటుంబానికి ఇప్పుడు టార్చ్ బేరర్ అయ్యారు రాహుల్ గాంధీ. పార్టీని నడిపే నైతిక దారుఢ్యం తనకు లేదంటూ ఓపెన్ గా ఒప్పేసుకుని ఏఐసీసీ అధ్యక్షుడి కుర్చీని కూడా వదులుకుని భారత్ జోడో యాత్ర పేరుతో జనంలోకొచ్చారు రాహుల్ గాంధీ. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 136 రోజుల పాటు 2540 మైళ్లు నడిచి జనం మధ్యనే గడిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ లీడర్లను, క్యాడర్లను కలుపుకుంటూ నిస్తేజంగా ఉన్న పార్టీని ఉత్తేజితం చేశారు. అనకూడని మాటలన్నారంటూ మోదీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు కష్టాలు ఎదుర్కొన్నారు రాహుల్. ఎంపీగా అనర్హత వేటుపడ్డంతో ఢిల్లీలోని తన క్వార్టర్స్ ని ఖాళీ చేశారు రాహుల్. ఆ ఘట్టం కాంగ్రెస్ పార్టీతో పాటు రాహుల్ గాంధీపై జనంలో సానుభూతిని పెంచింది. 2018 జూలై 22న తన మీద పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గిన తరువాత
మోదీ అన్న మాటలు రాహుల్తో పాటు మిగతా పక్షాలన్నింటినీ తీవ్రంగా నొప్పించాయి. పప్పుతో కలిసి మిగతా పప్పులందరూ నా మీద దాడికొచ్చాయంటూ మోదీ విపక్ష నేతలందరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ రాజ్యసభకు వెళ్లినప్పుడు గాంధీ కుటుంబం పారిపోతోంది అంటూ వెటకారాలాడింది మోదీ టీం. బీజేపీ సోషల్ మీడియా సైన్యం నుంచి తీవ్ర స్థాయిలో అవమానాలు ఎదుర్కొన్నారు రాహుల్ గాంధీ. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్లైతే 2 ఏళ్ల పాటు లీవ్ తీసుకుంటే మంచిదని రాహుల్ కి ఉచిత సలహాలివ్వడం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సీట్లు హాఫ్ సెంచరీ కూడా దాటవంటూ ప్రచారంలో పదే పదే ఎద్దేవా చేసేవారు మోదీ. కానీ ఇప్పుడు తన పార్టీ స్కోర్ను సెంచరీకి చేర్చారు రాహుల్ గాంధీ. ఐటీ శాఖ చేతివాటం కారణంగా విమానం టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనంత ఖాళీ అయిపోయాయి కాంగ్రెస్ పార్టీ ఖాతాలు. ఒకవైపు ముంచుకొస్తున్న పోలింగ్ తేదీలు, మరొక వైపు ఖాళీగా వెక్కిరిస్తున్న పార్టీ ఖజానా. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మొండిగానే ముందుకెళ్లారు రాహుల్ గాంధీ. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించడంలో రాహుల్ యాత్ర కీలకంగా మారింది. ఆ తరువాత ఎన్నికలకు ముందు న్యాయ్ యాత్ర పేరుతో మరోసారి జనంలోకొచ్చారు. ఇదే గ్యాప్ లో మోదీ టీంకు దీటుగా నిలబడ్డం కోసం 26 పార్టీలతో ఇండీ కూటమి కట్టి అపోజిషన్ పార్టీలన్నింటికీ నేనున్నానన్న భరోసానిచ్చారు రాహుల్. అయోధ్య మీదకి బుల్డోజర్లు పంపుతారని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటారని, మహిళల మంగళసూత్రాలు కూడా లాక్కెళ్తారని ఇలా తీవ్ర అభియోగాలతో కాంగ్రెస్ పార్టీని మోదీ టార్గెట్ చేస్తుంటే వాటన్నింటినీ తెలివిగా తిప్పికొడుతూ ప్రచారంలో బెటర్ పర్ఫార్మర్ అనిపించుకున్నారు రాహుల్. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి ప్రాంతీయ నేతలు ఇండియా కూటమికి పక్కబలంగా నిలబడి బలవర్ధకం చేశారు. కాంగ్రెస్ బండిని మాత్రం ఇక్కడి దాకా లాక్కొచ్చింది రాహుల్ గాంధీ ఒక్కడే. తల్లి సోనియా అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే సోదరి ప్రియాంక గాంధీ అక్కడక్కడా చేదోడుగా నడుస్తుంటే దాదాపు ప్రచార పర్వం మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించారంటూ రాహుల్ గాంధీపై ప్రశంసలొచ్చాయి. తన సిట్టింగ్ సీట్ వాయనాడ్తో పాటు సోనియా వదిలిపెట్టిన రాయ్బరేలీలో కూడా పోటీలో దిగి డబుల్ షూటర్ అనిపించుకున్నారు రాహుల్. బరిలో నిలబడ్డం మాత్రమే కాదు, ఉత్తరప్రదేశ్లో సగటు ఓటర్ని కూటమి వైపు తిప్పుకోవడంలో కీ రోల్ పోషించారాయన. సొంత నియోజకవర్గాల్లో సాధించిన మెజారిటీల విషయంలో సైతం మోదీని ఢీకొట్టి శభాష్ అనిపించుకున్నారు రాహుల్. వారణాసిలో మోదీ మెజారిటీ గతంలో కంటే 3 లక్షలకు పైగా తగ్గింది. కేవలం 1.5 పరిమితమైన మోదీ మెజారిటీ రాయ్బరేలీలో రాహుల్ మెజారిటీలో సగానికంటే తక్కువ. ఈ విధంగా ప్రధాని మోదీని ప్రజాక్షేత్రంలో నిలువునా ఓడించారు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ 2009 నుంచి ప్రధానమంత్రి అవ్వటానికి అవకాశం ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మెజారిటీలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ 2014లో ఓడిపోయాక ఆపోజిషన్లో వచ్చాక కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి రాహుల్ గాంధీ మీద విమర్శలు పెరిగినాయి. ఎందుకంటే ప్రజలు చాలా దగ్గరగా చూశారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ లేనప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకులు ఎలాగంటున్నారు ప్రజల్లో అంటే అప్పుడు రాహుల్ గాంధీ సరిపడలేదు. కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఈ ఎలక్షన్లో బాగా చేసింది. దాదాపు అలయన్స్ మెజారిటీ వచ్చినంత వరకు వచ్చింది. తప్పకుండా మెజారిటీ వస్తే అదే క్వాలిఫికేషన్, అదే పాస్ మార్క్ ప్రధానమంత్రి అవటానికి. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా మోదీని సభలో ప్రత్యక్షంగా ఢీకొట్టబోతున్నారు. మోదీ వర్సెస్ రాహుల్ అనే ఈక్వేషన్ పాతది అయినా ఈసారి మాత్రం కొత్తగా ఉండబోతోంది. ఎందుకంటే ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య తేడా బాగా తగ్గింది. చంద్రబాబు, నితీష్ కుమార్ అండ్ అదర్స్ తో కలిపి మోదీ బలగం 293, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, శరద్ పవార్, స్టాలిన్ అండ్ అదర్స్ తో కలిసి కాంగ్రెస్ బలం 232. సో తూకం ఇటు కొంచెం తగ్గి అటు కొంచెం పెరిగి దాదాపు సమవుజ్జీలుగా మారారు మోదీ అండ్ రాహుల్. గతంలో సింగిల్ గానే మ్యాజిక్ ఫిగర్ దాటి 1 మ్యాన్ షో నడిపిన మోదీ ఇక మీదట దూకుడు తగ్గించి ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. సొంతంగా బలం లేకపోవడంతో మోదీ తీరులో మునుపటి పదును ఉండకపోవచ్చు. మిత్రపక్షాలను సంప్రదించి వాళ్లను సంతృప్తి పరిచిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికే అగ్నివీర్ పథకాన్ని పునరాలోచించాలంటూ నితీష్ కుమార్ సూచనలిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్ల రద్దు అంశంపై టీడీపీ నేత లోకేష్ కమెంట్స్ చేశారు. ఇలా కూటమి పార్టీల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో పడ్డారు నరేంద్ర మోదీ. రాహుల్ గాంధీ గారు
మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవి స్వీకరిస్తే బాగుంటుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు, కాంగ్రెస్ పార్టీ భావాలు కూడా మరి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నామో, దాన్ని ఆ ఎజెండాని ప్రోగ్రెస్ చేయాలంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పదవిలో రాహుల్ గాంధీ గారు ఉంటే ఇంకా బలోపేతం జరుగుతుంది అనేది కూడా అందరూ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ పార్లమెంట్లో ఇండియా కూటమిలో 232 మంది సభ్యులు ఉన్నారు. అయితే ఇటువంటి సంఖ్యతో మనం ఏదైతే దేని గురించి అయితే నిలబడి ఉన్నామో కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలతో, అవి ఇంకా గట్టిగా వాదించడానికి మీ మీద నమ్మకం ఉంది, మీకు ఆ క్రెడిబిలిటీ ఉంది అని యునానిమస్గా కాంగ్రెస్ వర్కింగ్ సభ్యులందరూ కూడా ఆయన్ని ప్రాధేయపడటం జరిగింది. మొన్నటిదాకా మోస్ట్ ఫెయిల్యూర్ కేస్, ఇప్పుడు మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్. కేవలం గాంధీ కుటుంబం వారసుడిగా కాకుండా ప్రజాక్షేత్రం నుంచి ఎదిగి ఇప్పుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఎదిగి తనదైన మార్కు చూపించుకోబోతున్నారు రాహుల్. రేపటి రోజున ఇండియా కూటమికి మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ గా మారచ్చు. సో రాహుల్ జర్నీలో ఇదొక కీలక మలుపు.